ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే కాలంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందబోతూ ఉంది. రాష్ట్రంలో ఉండే 26 జిల్లాలు సస్యశ్యామలం కాబోతున్నాయి. వృధాగా సముద్రంలో గోదావరి జలాలు 2000 టీఎంసీలు. ఆ వృధాను అరికట్టి రాయలసీమలో ఉండే 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, ఈ 6 జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలలో ఉండే ప్రస్తుత కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగలబోతా ఉన్నాడు. అపర భగీరథుడులా నదుల అనుసంధానం అనే కార్యక్రమాన్ని చేపట్టే మహనీయుడు మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పటికే గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా సంగమానికి నీటిని తీసుకువచ్చి కష్టకాలంలో 2014, 15, 16 ఆ 3 సంవత్సరాలలో ఎంతో కష్టకాలంలో కృష్ణా డెల్టాని, కృష్ణా రైతులను, గుంటూరు రైతులను ఆదుకున్న మహానుభావుడని ఈరోజు కూడా పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది ఒక రికార్డు. అతి తక్కువ సమయంలో దాదాపు 12 లక్షల ఎకరాలను ఆయకట్టును ఆదుకున్న ప్రాజెక్టు పట్టిసీమ. అతి తక్కువ ఖర్చుతో అతి సునాయాసంగా గోదావరిలో ఉండే మిగులు జలాలను కృష్ణాలో కలిపి అక్కడ ప్రారంభమైంది నదుల అనుసంధానం. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం కావాలి. ఆ దిశగా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 25న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోదీతో, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చలు జరిపి సూత్రప్రాయంగా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది, మా వంతు సాయశక్తుల సహకారం ఆర్థికంగా అందిస్తామని మాట తీసుకుని మార్చి నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి చేసి ఏప్రిల్ నుంచి ఈ నదుల అనుసంధాన కార్యక్రమాన్ని పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సర్వే వ్యాప్కోస్ అంటారు, వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళ సర్వే లైడార్ సర్వే చేశారు. దీని ప్రాజెక్టుని పర్యవేక్షించే సాంకేతిక సంస్థ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నదుల అనుసంధానము జరగబోతూ ఉంది. ఈ ప్రాజెక్టు ఖరీదు 80,000 కోట్లు. ఈ 80,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రైవేటు సంస్థల నుంచి సేకరించి ప్రజలపై ఎటువంటి పన్ను భారము లేకుండా ఈ నదుల అనుసంధాన కార్యక్రమాన్ని 10 సంవత్సరాలలో పూర్తి చేయాలని ఆలోచన. ఎలాగో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఈ 3 పార్టీలు మళ్ళీ 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ పోటీ చేస్తారు. ఉన్న 175 అసెంబ్లీ సీట్లు 225 అవుతాయి. ఇప్పుడు 164 సీట్లు తెచ్చుకున్న ఎన్డీఏ కూటమి 2029లో 220 సీట్లు గెలుచుకునే ఆ స్థితిలో ఉంది. లోక్సభ సీట్లు ప్రస్తుతం 21 గెలుచుకుంది. 2029లో 25కి 25 లోక్సభ సీట్లు గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. రాజకీయంగా సుస్థిర ప్రభుత్వం కనుక ఈ 10 ఏళ్లలో ఈ నదుల అనుసంధానం పూర్తి చేసి ఏదైతే రాయలసీమ, రతనాల సీమ, ఈ కాంగ్రెస్ పాలకులు రాయలసీమను కరువు సీమగా మార్చారు. అటువంటి కరువు సీమ ప్రతి ఎకరాకి నీరు అందించి సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నాడు. గోదావరి నదిలో వర్షాకాలంలో ఒక 4 నెలల కాల వ్యవధిలో 2000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. అటువంటి నీటిని ఒక 280 టీఎంసీలు రాయలసీమ, ప్రకాశము, నెల్లూరు జిల్లాకు అందించడం, ఒక 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు అందించడం, అంటే 360 టీఎంసీలు గోదావరి
నది నుంచి మిగులు జనాలు వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేయటం. కనుక ఇప్పటికే గోదావరి డెల్టా పరిధిలో ఉన్న రైతులు ఏమాత్రం వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. నికర జలాలకు ఎటువంటి సమస్య లేదు. అయినా గోదావరి నది నుంచి 2000 టీఎంసీలు పోతుంటే వీళ్ళు తోడేది పంపుల ద్వారా లేదు గ్రావిటీ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు గోదావరి నది నుంచి కృష్ణా పెన్నా నదికి తరలిస్తారు. దీనివల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది ఉండదు. ఈ ప్రాజెక్టు వల్ల 22.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 2 పంటలు అవసరమైతే వీలైతే 3 పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఇక 2,50,000 కొత్త ఆయకట్టు ఏర్పడిపోతూ ఉంది. 80 లక్షల మంది జనాభాకి తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ ఉంది. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో ప్రకాశము నెల్లూరు జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. అలాగే పల్నాడులో కూడా ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఈ నదుల అనుసంధానంతో ఈ ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా పరిష్కారమై భూగర్భ జలాలను బోర్లు వాడవలసిన అవసరం పోతుంది. ఇక దీని నుంచి పరిశ్రమలకు 20 టీఎంసీల నీరు నిరంతరంగా సరఫరా చేయడం ద్వారా పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. గోదావరి నదికి పోలవరం కుడికాలు ఉంది. ప్రస్తుతం దాని యొక్క కెపాసిటీ 17,500 కెపాసిటీ క్యూసెక్లు. దీన్ని వెడల్పు చేయటము లోతు చేయటము ద్వారా 17,500 క్యూసెక్లు ప్రవహించే పోలవరం కుడి కాలువ 40,000 క్యూసెక్లు ప్రవహించేలా దాన్ని వెడల్పు లోతు చేయబోతున్నారు. పోలవరం కుడి కాలువను తెచ్చి వైకుంఠాపురం ప్రాంతంలో కలపబోతున్నారు. వైకుంఠాపురం అంటే ప్రకాశం బ్యారేజీకి ఒక 3 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది. వైకుంఠాపురం బ్యారేజీతో పాటు కృష్ణానదిపై మరో 2 బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం చంద్రబాబు నాయుడు 2016లోనే నిర్ణయం తీసుకున్నాడు. ముందు హంసల దీవి దగ్గర కృష్ణానదిపై ఒక బ్యారేజీ, అక్కడ గేట్లు సముద్రంలో ఉన్న ఉప్పు నీరు కృష్ణానదిలోకి రాకుండా 1 వే గేట్లు, ఒక సైడ్కే గేట్లు. అంటే నదిలో నీరు సముద్రంలోకి వెళ్తాయి, సముద్రపు నీరు వెనక్కి రాదు. దాని ద్వారా అక్కడ భూగర్భ జలాలలో ఉప్పు లేకుండా పొలాలు సౌడేసిపోయకుండా కాపాడుతుంది. అది 2వ బ్యారేజీ. ఇక 3వది ప్రకాశం బ్యారేజీకి దిగువన ఒక 5 కిలోమీటర్ల దిగువన చోడవరం దగ్గర 3వ బ్యారేజీ. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలకి కృష్ణా గుంటూరుకి తాగునీరు భూగర్భ జలాల అభివృద్ధి జరుగుతుంది. వైకుంఠాపురం దగ్గర పోలవరం కుడి కాలువ కలుస్తుంది. వైకుంఠాపురం బ్యారేజీ దాని కెపాసిటీ 25 టీఎంసీలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మన ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ కేవలం 3 టీఎంసీలే. అంటే ఆ వైకుంఠాపురం బ్యారేజీ దీనికంటే ప్రకాశం బ్యారేజీ కంటే స్టోరేజ్ కెపాసిటీ 8 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి రాజధాని అమరావతికి మంచినీటి సరఫరా చేయాలంటే ప్రకాశం బ్యారేజీ నుంచి పంపుల ద్వారా తోడాలి. అదే వైకుంఠాపురం బ్యారేజీ నిర్మాణం పూర్తయితే గ్రావిటీ ద్వారా వైకుంఠాపురం నుంచి పూర్తి అమరావతి సిటీకి తాగునీరు పారిశ్రామిక అవసరాలకు నిరంతరం 365 రోజులు సరఫరా చేసే అవకాశం ఉంది. ఆ వైకుంఠాపురం బ్యారేజీ కేవలం నీటిని నిల్వ చేయటమే కాక ప్రకాశం బ్యారేజీ వల్లే పైన రోడ్డు మార్గము నిర్మాణం చేయటం వల్ల రవాణా సదుపాయం కూడా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నీరు గోదావరి నీరు వైకుంఠాపురంకి వచ్చిన తర్వాత వైకుంఠాపురం దగ్గర అక్కడ 3 పంపులు 3 పెద్ద పంపులు పెట్టి అక్కడ నీటిని తోడి 6 వరుసల పైపుల ద్వారా 5 కిలోమీటర్లు నడుపుతారు నీటిని. 6 వరుసల పైపులు 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇక అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్ కాలువ తవ్వుతారు, కొత్తగా తవ్వాలి. ఇది ఫేజ్ 1 అంటారు. ఆ కాలువ తవ్వి ఆ కాలువ వెళ్ళి సాగర్ కుడి కాలువలో పడుతుంది. సాగర్ కుడి కాలువలోకి వెళ్ళటం వల్ల సాగర్ ఆయకట్లో
ఉన్న పొలము స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కూడా వస్తుంది. అక్కడి నుంచి సాగర్ కుడి కాలువ నుంచి 2 పంపులు, మళ్ళీ 6 కిలోమీటర్లు 6 వరుసల పైపులు, 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ 20 కిలోమీటర్ల కాలువ తవ్వి తీసుకువెళ్ళి వినుకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న గుంటూరు ప్రకాశం సరిహద్దులో ఉన్న బొల్లాపల్లి రిజర్వాయర్లో నింపుతారు. బొల్లాపల్లి రిజర్వాయర్ కెపాసిటీ 250 టీఎంసీలు ఉండబోతా ఉంది. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అడవుల గుండా బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గరికి నీరు వెళ్తుంది. బనకచెర్ల రెగ్యులేటర్ నుంచి గాలేరు నగరి, హంద్రీనీవ, సోమశిల, తెలుగు గంగ, ఈ దెబ్బతో మొత్తం రాయలసీమ సస్యశ్యామలం కాబోతా ఉంది. ఈ విధంగా ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్నీ కలిసి వచ్చిన అంశాలు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను మళ్లించాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉన్న చర్చలకే పరిమితమైనవి, ప్రణాళికలు సిద్ధం చేశారు, అమలు కాల. ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా నదిలో పలు ప్రాజెక్టులు రావటం వల్ల తెలంగాణ వారు నీటి వినియోగం, కర్ణాటక వారి నీటి వినియోగం వల్ల కృష్ణా నదిలో శ్రీశైలానికి, నాగార్జున సాగర్కి, ప్రకాశం బ్యారేజీకి కూడా వచ్చే నీటి పరిమాణం బాగా తగ్గిపోయింది. ఇంకో విశేషం ఏంటంటే ఖమ్మం జిల్లా నుంచి పలు వాగులు వచ్చి కృష్ణా నదిలో ఈ వైకుంఠాపురము బ్యారేజీ పైన కలుస్తాయి. ఈ వాగులన్నీ కూడా పులిచింతల కింద కలుస్తున్నాయి కృష్ణా నదిలో. పులిచింతల నీటి నిలువ సామర్థ్యము 45 టీఎంసీలు. మనకి వర్షాకాలంలో పలు వాగులు పాలేరు, మునేరు, కట్టలేరు, నాగలేరు ఇవన్నీ కూడా ఖమ్మం జిల్లా నుంచి నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలుస్తాయి. ఈ వాగుల నుంచి వచ్చే నీరే వైకుంఠాపురం దగ్గర ఒక 50 టీఎంసీలు ఉండొచ్చని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా 80,000 కోట్లు, 10 సంవత్సరాల ప్రణాళిక, రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రము వెనుకంజ వేయకుండా, సంక్షేమ కార్యక్రమాలు ఏది నిలుపుదల చేయకుండా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రైవేటు పెట్టుబడులతో ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టుని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు. రాబోయే 3 నెలల్లో ఈ యొక్క ప్రాజెక్టుకి టెండర్లు తుది రూపమిచ్చి దీనికి రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, జాతీయ గ్రామీణ విద్యుతీకరణ సంస్థ వాళ్ళు సూత్రప్రాయంగా ఇప్పటికే 3,000 కోట్లు వాళ్ళు మనకి స్వల్ప వడ్డీతో రుణం ఇవ్వడానికి అంగీకరించారు. అంటే పనులు ప్రారంభం అవడానికి కావలసిన నిధులు సిద్ధంగా ఉన్నాయి. మన టెండర్లు తుది రూపము రాగానే జాతీయ విద్యుదీకరణ సంస్థ, నేషనల్ రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వాళ్ళు పనులు ప్రారంభించడానికి కావలసిన వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. కనుక మొదటి దశలో పోలవరం కుడి కాలువ వెడల్పు, తదుపరి 2 దశల్లో ఎత్తిపోతల, బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణం. దీంట్లో ఈ ప్రక్రియలో 54,000 ఎకరాలు భూసేకరణ ఉంటుంది. 54,000 భూసేకరణ చేసినా వెనుకబడిన ప్రకాశం జిల్లా, అక్కడ వెలిగొండ ప్రాజెక్టుకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అని కొంతమంది జలవనరుల నిపుణులు ప్రశ్నలు వేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకి ఈ దెబ్బతో నదుల అనుసంధానంతో పుష్కలంగా నీరు వస్తుంది. మరి చిత్తూరు జిల్లాలో అక్కడ అనేక నియోజకవర్గాలు ఈరోజు తాగునీరు, సాగునీరు లేదు. ఈ యొక్క నదుల అనుసంధానంతో చిత్తూరు జిల్లా, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు మారుమూల ప్రాంతాలు అన్ని చోట్లకి తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కావలసిన నీరు కూడా సరఫరా చేసే వీలుంటుంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు చొరవతో ప్రధానమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఆయనకున్న అమిత ప్రేమతో ఇప్పటివరకు 6 నెలల ప్రభుత్వ పాలన చూస్తే ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వటం అనేది పక్కనున్న దక్షిణాది రాష్ట్రాలకి, ఉత్తరాది రాష్ట్రాలకి, చివరికి ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు, రాష్ట్ర పరిపాలకులకు, ముఖ్యమంత్రులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఈర్ష్యగా ఉంది. అదిగో వస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి దగ్గర కూర్చుంటున్నాడు. నిధుల వరద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద, నిధుల జోరు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయని ఒక రకంగా వాళ్ళకు బాధ ఉన్నా, దక్షిణాది రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ విస్తరించాలి, బలపడాలనే సంకల్పం కొరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను అభివృద్ధి పదంలో పలు ప్రాజెక్టులు ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజల యొక్క మనస్సులను చూరగొని, తద్వారా భారతీయ జనతా పార్టీ అంటే ఉత్తరాది పార్టీ కాదు, ఇది దక్షిణాదిలో కూడా మేము బలపడుతున్నాం, ఇది భారతదేశానికి సంబంధించిన పార్టీ అని రుజువు చేసుకోవటానికి ప్రస్తుతం మోడీ 3వ టర్ము పాలనలో ఎక్కువ ఫోకస్, దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై పెట్టారు. కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం లేకపోయినా ప్రజల యొక్క క్షేమము కోరి, రాష్ట్రాల అభివృద్ధి కోరి అక్కడ ప్రాజెక్టులు చేపట్టడం ఒక విశేషం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు తెలుగు గంగ ప్రాజెక్ట్ని ప్రారంభించి రాయలసీమను సస్యశ్యామలం చేయటానికి తొలి అడుగు వేసిన మహానుభావుడు దాన్ని కొనసాగిస్తూ దేశంలోనే నదుల అనుసంధానానికి ఆద్యుడెవరంటే చంద్రబాబు నాయుడు. ఈ గోదావరి, కృష్ణా, పెన్నతో పాటు వంశధార, నాగావళి ప్రాజెక్టులను రెండింటినీ అనుసంధానము చేయటం ద్వారా ఉత్తరాంధ్రలో కరువును శాశ్వతంగా పారదోలాలని, ఉత్తరాంధ్ర నుంచి వలసలు పూర్తిగా నివారించాలని కూడా ఒక వ్యూహంతో చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేయటం విశేషం.